హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ వీడియోను మాత్రం చిట్ట చివరి సెకండ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మనం చేసినటువంటి వీడియోస్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఫ్రీజ్ అండ్ సీ దిస్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నన్ను వదిలిపెట్టేసేయండి, ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంది ఇంపార్టెంట్ అంటే మీరు రాయవలసినటువంటి ఎగ్జామ్స్ మీ యొక్క క్యాలిబర్ని బట్టి, మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి, అదేవిధంగా మీకు వచ్చినటువంటి జేఈఈ పర్సంటైల్ని బట్టి, అందరికీ అన్నీ కాదు, నేను ఎవరెవరికి ఏందనేది అంతకుముందు వీడియోలో చెప్పున్నాను. బట్ లాస్ట్ డేట్స్ వచ్చేసినాయి, అన్ని అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి, చాలా వాటికి డేట్లు దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి మీరు ఈ స్క్రీన్ షాట్ని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకొని అప్లికేషన్స్ అన్నీ పూర్తి చేయండి. జూమ్ బాబు ఒకసారి క్లియర్గా ఒకసారి జూమ్ చేసి పేరెంట్స్ అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకునే దానికి ఆప్షన్ ఇవ్వు. సో ఇదండి, అయిపోయిందా? సో ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్ గురించి మనకు దగ్గరగా వచ్చేసినటువంటి అర్జెన్సీ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో కొన్ని చెప్తాను. ఇందులో ఫస్ట్ ప్లేస్లో మీ అందరికీ తెలిసినటువంటి ఎగ్జామ్ కామెడీకే. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో, దగ్గర 190 ఇంజనీరింగ్ కాలేజీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1.5 నుంచి 2,25,000 వరకు ఉంటుంది. కామెడీకే ఎగ్జామ్ అనేది కర్ణాటక రాష్ట్రం కానటువంటి వాళ్ళు, అంటే కర్ణాటకలో చదవకుండా పుట్టకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ కర్ణాటకలో ఉన్నటువంటి కాలేజెస్లో చేరదలుచుకుంటే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఫీజు అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఏదైతే ఉన్నాయో ఇక్కడ 2 రకాల ఎగ్జామ్ ఫీజెస్ చూపిస్తున్నాయి. మీరు రెండుకి కూడా కట్టాలి, ఒకదానికి కట్టొద్దు. 3,200 రూపాయలు అవుతుంది ఫీజు. ఒకదానికి 1,900, ఒకదానికి 1,700 ఎంతో చూపిస్తున్నట్టుంది. మీరు రెండింటిని ఆప్షన్ చేసుకోండి. సరే ముందు మీరు డీటెయిల్గా చెప్పండి, అప్పుడు నేను ఆప్షన్ చేసుకుంటా. డీటెయిల్డ్గా వద్దు, ఓకే? కాబట్టి 2 కూడా అప్లై చేసుకోవాలి. మీరు రెండింటిని సెలెక్ట్ చేసుకొని 3,200 ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేది రైట్ పద్ధతి. కాబట్టి దీన్ని అనుసరించండి. ఇది ఒక ట్రిక్. ఈరోజు 10వ తారీఖు 11వ తారీఖు వచ్చేసింది కాబట్టి కేవలం ఇంక లాస్ట్ 4 డేస్ ఉంది. ఇది పోతే దొరకదు ఈ మంచి అవకాశం. కాబట్టి కామెడీకేని మిస్ చేసుకోకుండా మీరందరూ కూడా ఈ కామెడీకే ఎగ్జామ్ని ఎవరైతే మిస్ చేసుకొని ఉంటారో మీ పిల్లలు చాలామంది ఇంకా కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆంధ్రాలో 20కి అయిపోయేటట్టున్నాయి. కాలేజీలో అప్లై చేయకపోతే తప్పనిసరిగా అప్లై చేయాల్సినటువంటి ఎగ్జామ్ కామెడీకే. ఎవరు అప్లై చేయపడలేదు అంటే 2 లక్షల ఫీజు ప్లస్ 2 లక్షల హాస్టల్ ఫీజు, అంటే ఒక 10-12 లక్షల అఫోర్డబిలిటీ లేనటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయవలసినటువంటి అవసరం లేదు. లేదా మీ యొక్క ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఒక 70% ఉండి జేఈ పర్సంటేజ్ ఒక 20% ఉంటే మీకు కూడా ఈ ఎగ్జామ్ పనిచేయదు, మీరు రాయొద్దు. ఎవరు రాయొచ్చు అంటే జేఈలో ఒక 70% ఉండి ఇంటర్మీడియట్లో 80 అబవ్ పర్సంటేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సూటబుల్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి దగ్గరగా అర్జెంట్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ చెప్దాము. ఇది NCHM-JEE అండి. ఇది ఒక NCHM-JEE. ఇది యాక్చువల్గా డేట్ అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. సో ఇది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ వైడ్ ఎంట్రన్స్ టెస్ట్. చాలా మంచి నేషనల్ వైడ్ ఎంట్రన్స్ కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికి డేట్ వచ్చేసి 15th వరకు ఉందండి, జస్ట్ లైక్ కామెడీకే. సో ఇది హోటల్ మేనేజ్మెంట్ చదవదలుచుకుంటే ఇది కూడా ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ చదవాలనుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ చదవాలనుకుంటే IITs, NITs, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ చదవాలనుకుంటే NCHM-JEE అనేటువంటి ఎగ్జాము. దీనికి 15th లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చదవాలనుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ ఎగ్జామ్ని తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకి శాలరీస్ ఎలా ఉంటాయి? ఇది చాలా అన్ప్రెస్టీజియస్ ప్రొఫెషన్ అనుకుంటున్నారు, కాదు, చాలా చాలా మంచి కాలేజ్ అండి. ఈరోజు మనకి టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మన చిరంజీవి గారు అంతకుముందు మినిస్టర్గా కూడా చేసేది దీనికి. ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా కొన్ని అనేక వందలాది హోటల్స్ని మెయింటైన్ చేస్తుంది. అటువంటి ప్రెస్టీజియస్ హోటల్స్లో మీకు మంచి జీతం వస్తుంది, మంచి ఆమ్దాని కూడా ఉంటుంది, ఎక్స్ట్రా పైసలు కూడా వస్తాయి దీంట్లో, ఓకే? సో మీకు ప్రెస్టేజ్ లేదు, మంచి శాలరీ ఉండాలి, నాకు ఈ మ్యాథ్స్తో తలకానిపోద్దు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ని తప్పనిసరిగా రాయండి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. దీన్ని ఎవరికి ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనుకున్నట్లయితే
మీ యొక్క జేఈఈ పర్సంటైలు 50% ఉంది లేదా బిలో 50% ఉంది. మీ ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి ఇంటర్ స్కోరు మీకు ఒక 60 to 80 మధ్యలో ఉంది. జేఈఈ బిలో 50% ఉంది, ఇంటర్ స్కోర్ 60 to 80 ఉంది. మీరు పోయేసి ఇంజనీరింగ్ ఎలగబెట్టడానికి ఏమి ఉండదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 99% వాళ్ళతో నిండిపోయి ఉంది. కాబట్టి మన కప్ ఆఫ్ టీ, మనకు ప్రిస్టేజ్ పాయింట్ వ్యూలో ఇబ్బంది లేదు, నాకు పిల్లని ఇస్తారా లేదన్న డౌటు అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళందరూ సమాజానికి ప్రిస్టేజ్కి పోనవసరం లేదు. హోటల్ మేనేజ్మెంట్ చేసినాడు మా ఆవిడని గొప్పగా చెప్పుకోవటం మీకు ఇష్టమైతే, మీకు సోషల్ ప్రెజర్ లేకపోతే ఈ ఎగ్జామ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు. సో చాలా కాలేజీలు ఉన్నాయండి భారతదేశ వ్యాప్తంగా, దగ్గర 65 కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో కూడా మీకు SHIM షిమ్ అనే పేరుతో ఒక కాలేజ్ ఉంది, ఇది మెదక్ ప్రాంతంలో ఉంది. ఇక అదేవిధంగా హైదరాబాద్లో తీసుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ శ్రీశక్తి కాలేజ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ నిధం స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కాలేజ్ ఉందో ఇప్పుడు ఈ యూనివర్సిటీని హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజీగా గవర్నమెంట్ అప్గ్రేడ్ చేయబోతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి. మంచి పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. కాబట్టి NCHM JEE 15th లాస్ట్ డేట్, యాక్చువల్గా 10th అయిపోయింది, మళ్ళీ 5 రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఇది మన అదృష్టం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకా డేట్ దగ్గరకు వచ్చినటువంటిది లాస్ట్ది, రేపు ఒక్కరోజే లాస్ట్ డేట్ ఉందండి. జిప్ మ్యాట్ ఇది మనకి జమ్మూ అండ్ ఇంకొకది ఇక్కడ ఉందండి, ఆ కాలేజ్ నాకు ఏరియా కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో ఈ రెండు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ MBA ఎవరైతే చేయదలుచుకుంటారో, ఈ జమ్మూ అండ్ ఇంకొక వచ్చేసి IIMs అండి. ఈ IIMsలో ఇంటిగ్రేటెడ్ MBA ఎవరైతే చేయదలుచుకుంటారో వాళ్ళకి ఈ జిప్ మ్యాట్ అనే ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. జిప్ మ్యాట్ అనేది ఈ రెండు IIMs ఏదైతే ఉందో, జమ్మూ ప్లస్ ఇంకొక ఐడెంటిటీ నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒకసారి చూడాలి. ఇంటిగ్రేటెడ్ MBA ఎవరైతే చదువుకుంటారో ఇది 5 years కోర్స్ అండి. ఈ 5 years కోర్సులో మీరు IIMsలో చదువుకోవాలనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు జిప్ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి. టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే 11వ తారీఖు 3వ నెల లాస్ట్ డేట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళదలుచుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జిప్ మ్యాట్ని రాయవలసినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 11వ తారీఖు 3వ నెల. సో ఇది రేపటితో అయిపోతుంది కాబట్టి డేట్ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే జిప్ మ్యాట్ యొక్క డేట్ అయితే 11/3/2025. సో ఇప్పుడు మనకి 15వ తారీఖు లాస్ట్ డేట్గా ఉన్నటువంటి మరో ఎగ్జామ్ వచ్చేసి మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిందండి. మణిపాల్ అనేది భారతదేశంలో ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. సో చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఓకే, మణిపాల్ MAHE అంటారు దీన్ని, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, MAHE అంటారు. ఇది ఉడిపి ప్రాంతం, ఉడిపిలో ఉంటుందండి. ఉడిపి అంటే మీ అందరూ తెలుసు కదా, ఉడిపి దోశ ఇడ్లీ సెంటర్ ఉంటుంది కదా. ఈ ఉడిపి అనేది అక్కడి నుంచి వచ్చిందనమాట. ఉడిపి అనేది మంగళూరు దగ్గర, బెంగళూరులో ఉంది, అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఇది వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ లేకపోతే హెడ్ ఆఫీసు. ప్రపంచవ్యాప్తంగా మణిపాల్ అనేది ఉంది. మణిపాల్ లేనటువంటి చాలా దేశాల్లో, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, మలేషియా, సెంట్రల్ ఏషియా, వీళ్ళు చాలా దేశాల్లో బ్రాంచెస్ పెట్టినారు. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను. ఎక్కువ ఇంటేక్ పెట్టుకోరు, బిట్టు పెంచినట్టుగా మందలు తీసుకోరు. మినిమం ఇంటేక్ ఉంటుంది, హ్యాపీగా రన్ చేస్తారు. దీంట్లో పేరెంట్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫీజు కూడా ఎక్కువ ఉంటుందండి. ఇయర్లీ 5 lakhs + 2 lakhs హాస్టల్ ఫీజు, అంటే 30 లక్షలు అవుతుంది దగ్గర. ఓకే, దీని మీద మరో అభియోగం కూడా ఉంటుంది. జర వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది, పిల్లలు మస్తు పాష్ ఉంటారు, మేము ఆర్థోడాక్స్గా ఉండాలి అని అనుకునేటువంటి పేరెంట్స్కి ఇది సెట్ అవ్వదు. బట్ అకాడమిక్ వైజ్గా, ప్లేస్మెంట్స్ వైజ్గా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. మంచి బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని చెప్పేసి కొత్త బ్రాంచెస్, ఏదైతే సమాజానికి లేకపోతే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా మణిపాల్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని వాళ్ళ కరికులంలో పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తీసుకోండి. ఓన్లీ 1 సింగిల్ నెగిటివ్, పాస్ట్ అండ్ వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది. అలా అని చెప్పి డ్రగ్ కల్చర్ లాంటిది ప్రివలెంట్గా అయితే ఇక్కడ లేదు, నార్మల్గానే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ 15వ 3వ తారీఖు, కేవలం ఇంకా 4 రోజులే ఉంది, డోంట్ మిస్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు చూసినప్పుడు 15th లోపల ఉన్నది స్కేలార్ యూనివర్సిటీ అండి. ఇది స్కేలార్ వచ్చేసి 14వ తారీఖు ఉంది. ఈ స్కేలార్ అనేది బెంగళూరులో ఉన్నటువంటి మరో సంస్థ.
స్కేలార్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఇది జెన్జీ కాలేజ్. వీళ్ళంతా కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్. అమెరికా లాంటి దేశంలో పెద్ద పెద్ద టాప్ 5 ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో పనిచేసి మళ్ళీ వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. దీన్నే స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇది యాక్చువల్గా మీరు ఏఐసిటి అప్రూవ్డ్, ఈజీసీ అప్రూవ్డ్ కాలేజ్ కాదండి. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఒక కాలేజీని రన్ చేస్తారు. చాలా మంచి పేరు ఉంది. కేవలం 450 ఇంటేక్ తీసుకుంటారు. ఓకే, ఇంటర్వ్యూ చాలా టఫ్గా ఉంటుంది. రికమెండేషన్స్తో సీట్ ఇవ్వరు. కంపల్సరీగా మీరు ఎంట్రన్స్ పాస్ అయ్యి 5 రౌండ్ల ఆఫ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే తప్ప మీకు ఇక్కడ సీటు దొరకదు. సార్, పేరు ఊరు లేనోడికి, కొత్తగా వచ్చినోడికి ఇవన్నీ ఏంది అంటే వాళ్ళ యొక్క రికార్డ్ అట్లా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్కేలార్ అనేటువంటి ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా క్లిక్ అయ్యారు. జస్ట్ యూతే, 35 ఏళ్ళు, మనలాగా ముసలి తాతలు కాదు, 70 ఏళ్ళ తాతలు కాదు, వీళ్ళు జస్ట్ యంగ్స్టర్స్. కానీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మరి మాకు డిగ్రీ లేకపోతే ఎట్లా సార్ అనుకుంటే, వీళ్ళు ఐఐటి మెడ్రాస్ నుంచి బిఎస్ డిగ్రీ అనేదాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ పిల్లలు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అయితే మాత్రం అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంది. 6 మంత్స్లోనే వాళ్ళ ట్రైనింగ్ మొత్తం పూర్తయిపోయేసి వీళ్ళు ఇంటర్న్షిప్స్ కోసం కంపెనీలకు వెళ్ళిపోతున్నారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలా, నిజంగా మా పిల్లవాడికి కోడింగ్లో దమ్మున్నటువంటి మగాడు కావాలనుకుంటే స్కేలార్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సార్, మరి డిగ్రీ లేకపోతే ఎట్లా సార్? డిగ్రీది ఏముందండి, ఏదో జేఎన్టీ కాలేజీలో నేను వెనక నుంచి అడ్మిషన్ చేసి మీకు ముందు నుంచి డిగ్రీ చేతిలో పెడతాను, దాని గురించి పెద్ద విషయం కాదు. ఓకే, కాబట్టి డిగ్రీ అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. అది మనం చిన్న చిన్న మేనేజ్మెంట్ చేసుకుంటే మనకు దొరికే వస్తువు. కానీ సబ్జెక్టు మనము షార్ట్కట్ చేయలేము. కోడింగ్ నేర్చుకోవడం అనేటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో అది కెపాసిటీ ఉన్నటువంటి ఐఐటిఎన్స్ దగ్గర నేర్చుకుంటే వస్తుంది తప్ప ఉత్తర బ్యాచ్ దగ్గర నేర్చుకుంటే ఆ చదువు రాదు. కాబట్టి స్కేలార్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, ఆర్థోడాక్స్ మైండ్ సెట్ నుంచి బ్రాడ్గా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, కోడింగ్ అంటే ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు, ప్యాకేజ్ కోసం చూసేవాళ్ళు కాదు, ప్యాషన్ ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాళ్ళు స్కేలార్కి అప్లై చేసుకోండి. బీటెక్ విషయంలో మీరు ఏదైనా నారాజుకు గురైతే దానికి ఉన్నటువంటి అడ్డదారులని ఎడ్యుకేషన్ లాయర్గా నేను మీకు చేసి పెడతా. ఓకే, అది మన స్కేలార్కి సంబంధించినటువంటిది. ఇంకా తర్వాత ఇంక దగ్గర ఏమున్నాయి అప్డేట్స్ అంటే ఐఎస్ఐ ఉందండి. ఐఎస్ఐకి ముందు విట్ ఉంది, సియువిటి ఎక్కడది, సియువిటి డేట్ ఉంది, 22వ తారీఖు ఉంది. సియువిటి అంటే సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రన్స్ టెస్ట్ అండి. దాదాపు భారతదేశంలో హయ్యెస్ట్ నెంబర్ రాసి 25 లక్షల మంది రాస్తారు ఈ ఎగ్జామ్. ఓకే, మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నట్లయితే దోస్త్ ఉంటుంది కదా, డిగ్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్, అదే దోస్త్ లాగా. ఈ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా దీని కింద వస్తాయి. దీని కింద ఒక 60-70 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. దీంట్లో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి బిహెచ్యు, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా. సో ఈ బిహెచ్యు లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కూడా దీని కింద వస్తాయి. మన హైదరాబాద్లో తీసుకున్నప్పుడు ఏదైనా మంచి అంటే మాకు అర్థమయ్యేదానికి చెప్పండి సార్, సియూటీ కింద ఏముంటాయంటే హెచ్సి ఉంటుందండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి. టిస్ ఉంటుంది, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇది కూడా మనకి టాటా ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. ఇంకా మనకి చెప్పాలనుకున్నట్లయితే నాకు గుర్తున్న కాడికి 2 కాలేజీలు అండి. సో ఇట్లాంటి కాలేజెస్ అన్నీ కూడా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని దీని కింద ఉంటాయి. కాబట్టి మీరు పెద్ద కాలేజీలో చదవాలనుకుంటే మాత్రం సియూటీ, ఇదొకటి ఇఫ్లు, ఇది కూడా భలే మంచి యూనివర్సిటీ, ఈఎఫ్ఎల్యు. ఓకే, మంచి యూనివర్సిటీ అండి. మీ అందరికీ మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటుంది ఇది, తార్నాకలో. ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇఫ్లు. ఈ యూనివర్సిటీ చదువుకుంటే ఉద్యోగం పక్క 60,000 ప్యాకేజ్ వస్తుంది. ఇక్కడ జపనీస్ లాంగ్వేజ్గా నేర్చుకుంటే నెలకు ₹1,00,000 గచ్చిబౌలి వస్తుంది. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. సియూటీ ఎగ్జామ్ రాసుకుంటే దాంట్లో సీట్ వస్తుంది. ఓకే, మంచి యూనివర్సిటీ. మన దగ్గర ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అందరూ రిటైర్ దగ్గర చదివిస్తారు. వాళ్ళు వేసి పిచ్చి కాలేజీలు ఇంజనీరింగ్ చదివించరు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు సేఫ్గా ఉండాలి కాబట్టి. మనమేమి ఎగేసుకొని పోయి అందరం ఇంజనీరింగ్ చదువుతాం, ఇబ్బంది అవుతుంది. కొంచెం డిఫరెంట్గా థింక్ చేసేటువంటి వాళ్ళు సియూటీ ఎగ్జామ్ రాసుకోండి. సియూటీ డేట్ వచ్చేసి మనకి 22వ తారీఖు 3వ నెల 2025లో ఉంది. ఓకే, కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉండి మ్యాథమెటిక్స్, కొంతమందికి ఫిజిక్స్ భయం ఉంటుంది, కొంతమంది కెమిస్ట్రీ భయం ఉంటుంది అనుకుంటే సియూటీలో దగ్గర 60-70 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ తీసుకోవచ్చు. భరతనాట్యంలో డిగ్రీ చేయొచ్చు, యోగాలో డిగ్రీ చేయొచ్చు, ఇలాంటి అనేక విభిన్నమైనటువంటి డిగ్రీస్ ఇందులో మనకు పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి సియూటీ ఎగ్జామ్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు చేయొచ్చు అనమాట. అంటే దీంట్లో బీఎస్సీ డిగ్రీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సు, హిస్టరీ, తర్వాత పొలిటికల్ సైన్సు,
సైకాలజీ, ఫిలాసఫీ, సాంస్క్రిట్, ఇక ఒకటని చెప్పలేము. మొత్తం ఎన్నైతే ఇండియాలో అన్నీ ఉన్నాయో బీటెక్, మెడికల్ వదిలిపెట్టేస్తే రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు. దీంట్లో లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. పంజాబీ, మలయాళం, మరాఠీ, కన్నడ, గుజరాతీ, జపనీసు, మీకు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ సియూవిటీ. కాబట్టి సియూవిటీ ఎగ్జామ్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా పర్టికులర్గా ఎవరైతే ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, ఐఏఎస్, ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వీళ్ళకి చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు మెన్షన్ చేసుకోదలుచుకున్నా. సియూవిటీకి సంబంధించి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. మీకు హైదరాబాద్లో నిజాం కాలేజ్ ఉందండి. ఇది చెప్పాల్సినటువంటి టాపిక్ ఇక్కడ. నిజాం కాలేజ్ ఇది మన కోటికి పోయేటప్పుడు కనిపిస్తుంది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజెస్లో ఇది నెంబర్ 1 కాలేజ్. మనకి ఇంజనీరింగ్లో సిబిఐటి ఎట్లా ఇంపార్టెంటో, అదేవిధంగా మెడికల్ కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీ, అపోలో ఎట్లా ఇంపార్టెంటో, మనకి డిగ్రీ కాలేజ్లో నిజాం కాలేజీ చాలా మంచి కాలేజ్. మన కేటీఆర్ గారు కూడా అక్కడే చదివిందని అనుకుంటాను నాకు తెలిసిన కాడికైతే. ఈ నిజాం కాలేజ్ అనేది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజాం కాలేజీలో ఏదో ఒక డిగ్రీ వర్సెస్ టీకేఆర్ కాలేజీలో ఒక ఇంజనీరింగ్, ఏది బెటర్ అంటారు? కామెంట్లో మీరు తెలియజేయండి. ఎందుకంటే ఇది ఒక పనికిమాలిన ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, నిజాం కాలేజీలో డిగ్రీ చదువుకుంటే నీకు 5-6 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుంది, హోలిస్టిక్ డెవలప్మెంట్ వస్తుంది, కల్చరల్ డెవలప్మెంట్ వస్తుంది, బోల్డ్ అనే యాక్టివిటీస్లో వస్తాయి. డిఫరెంట్ మైండ్ సెట్ కలిగినటువంటి పిల్లలందరూ కలుగుతారు. ఈడ మటాష్ ఏం లేదు ఇక. కాబట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రానప్పుడు, సీట్ వచ్చే అవకాశం లేనప్పుడు, మీకు నిజాం కాలేజీ లాంటి దాంట్లో మీకు సీట్ రావాలన్నట్లయితే ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ని ఉపయోగించుకొని తీసుకోవచ్చు. 99% ఇంటర్మీడియట్లో వచ్చిందనుకో, మీరు నిజాం కాలేజీని ఆప్ట్ చేసుకోండి. ఒక పనికిమాలిన కాలేజీకి పోవడం కన్నా జేఈ రాలేదు అంటే మీ యొక్క లాజికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ బ్రెయిన్ అనేది అప్రాప్రియేట్గా పనిచేయలేదని అర్థం. 99% వచ్చిందంటే మీ యొక్క థియరిటికల్ బ్రెయిన్ పనిచేస్తుందని అర్థం. కాబట్టి మీరు నిజాం కాలేజీలో సీట్ తీసుకోవడమే ఉత్తమ మార్గం. సో నిజాం కాలేజీలో అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన, అదే నేషనల్ లెవెల్లో నెంబర్ 1 డిగ్రీ కాలేజ్ ఏందని అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తాను, మెరిండా డిగ్రీ కాలేజ్. ఓకే, నేను చెప్తున్నా, మెరిండా డిగ్రీ కాలేజీలో మీకు ఏదో ఒక డిగ్రీ కోర్స్ వచ్చింది, ఉదాహరణకి బిఏ వచ్చింది. ఓకే, వర్సెస్ ఓకే సిఎస్సి ఏఎంఎల్ ఇన్ సిబిఐటి. మనకు తెలిసిన టాప్ కాలేజ్ ఇది కాబట్టి సిబిఐటిలో మీకు సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది. మరిండా డిగ్రీ కాలేజీలో ఏదో ఒక బిఏ కోర్స్ వచ్చింది. ఏది బెటర్ అంటారు? టక్కని చెప్తారు మీరు, సార్ సిఎస్సి ఏఎంఎల్ సిబిఐటి అనేది. 100% రాంగ్. యువర్ రాంగ్. పప్పులో కాలేసినట్టే లెక్క. మెరిండా డిగ్రీ కాలేజీలో బిఏనే బెటరు. ఎందుకు బెటర్ అంటారా? మెరిండా డిగ్రీ కాలేజీ నుంచి ఒక సంవత్సరానికి 50 మంది ఐఏఎస్లు ప్రొడ్యూస్ అవుతారు. సిబిఐటి జీవిత చరిత్రలో కూడా ఒక 5 మందిని కూడా ప్రొడ్యూస్ చేసి ఉండదు. భారతదేశాన్ని నడిపించే సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వస్తారు. ఆ నడిపించే వాళ్ళ దగ్గర పనిచేసుకునే దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఇక్కడి నుంచి వస్తారు. ఆ గట్ట ఈ గట్ట చూడండి ఒకసారి మరి మీరు. సో ఇది సివిటి ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో సియూవిటి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 22 తారీఖు అండి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఐ దగ్గరకు వచ్చేసింది డేట్. ఇది కూడా 20వ తారీఖు ఉంది. ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 23/2/2025 లాస్ట్ డేట్ ఉంది. సో దీని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డ్ ఇన్స్టిట్యూట్. దీనికి చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇది నాకు భలే కష్టం అండి. నేనైతే ట్యూషన్ చెప్పించుకోమరీ పాస్ అయినా ఈ సబ్జెక్ట్ కోసం. నాకైతే ఏం అర్థమయ్యేది లేదు. ఎందుకంటే 4 బాల్స్ ఉంటాయంటారు. 4 బాల్స్లో ఆ బాల్ వేస్తే ఏ బాల్ వస్తుందో పికప్ చేసి ఐడియా చేసి చెప్పమంటారు. దీనికి రేషనల్ థింకింగ్ కావాలా, లాజిక్ ఉండాలి, ఆలోచన స్పృహ ఉండాలి. అటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ విధానం ఉన్నదో, స్టాటిస్టిక్స్లో పట్టు సాధిస్తే జీవితం మీద పట్టు సాధించినట్టే. అందువల్ల మీరు ఇక్కడ ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎస్ఐ ఏదైతే ఉందో, ఐఎస్ఐలో చదవటం వర్సెస్ ఐఐటి ముంబైలో సిఎస్సి. ఎందుకంటే మనం టాప్ టు టాప్ కంపేర్ చేయాలి. ఐఐటి ముంబైలో చదివిండు ఎగ్జాంపుల్. ఈయనకి రావడం ఒక 40 లక్షల ప్యాకేజ్ వచ్చింది అనుకుందాం. ఓకే, జీవితకాలంలో ఈయన పనిచేసినట్లయితే మహా అయితే ఒక 50 కోట్లు సంపాదిస్తాడు. లేదనుకుంటే 100 కోట్లు కూడా సంపాదించింది అనుకుందాం. స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో చదివితే మీకు
డైరెక్ట్గా ఐవీ లీగ్ కాలేజెస్కి దారి దొరుకుతుందట. ఐవీ లీగ్ కాలేజెస్ అంటే బ్రౌన్ యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ, తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటాయి కదా, అమెరికాలో టాప్ 9 కాలేజెస్ ఏదో ఉన్నాయి. నాకు కరెక్ట్గా పేర్లు పనిచేయదు, అల్జీమర్స్ వచ్చినట్టుంది, కరెక్ట్గా గుర్తు రావట్లేదు. కాబట్టి ఈ ఐఎస్ఐ అనేది ఎవరికైతే స్టాటిస్టిక్ మీద పట్టు ఉంటుందో, ఎవరైతే చిన్నప్పటి నుంచి ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారో, కొంతమంది పిల్లలు బాగా చదువుకున్నటువంటి టీచర్స్ పిల్లలు వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఒలింపియాడ్స్ ఏదైతే ఉంటాయో వీటి మీద అవగాహన ఉంటుంది వీళ్ళకి. ఒలింపియాడ్స్ మా స్కూల్లో అవన్నీ ఏం లేదు, ఒకటే కొట్టుడు, చదివిందే చదువుడు. ఓకే, ఈ ఒలింపియాడ్స్ ఎవరైతే రాసిన పిల్లలు ఉంటారో వీళ్ళకి ఈ ఎగ్జామ్స్ అనేవి ఈజీ అయిపోతాయి. లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎగ్జామ్. సో ఐఎస్ఐ ఎగ్జామ్ అనేది కూడా ఇంటేక్ తక్కువ ఉంటుందండి, ఫోకస్ ఎక్కువ ఉంటుంది, మీకు రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. మీకు టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మీకు ఏల్ యూనివర్సిటీకి పోయేసి ఒక ప్రొఫెసర్ అయింది అనుకుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏల్ యూనివర్సిటీ అనేది మనకి ఐవీ లీగ్ కాలేజ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు ప్రొఫెసర్గా ఉండటం మేళ, ఓకే, మైక్రోసాఫ్ట్లో పోయేసి డెవలపర్గా ఉండటం మేళ. చెప్పండి ఒకసారి, మీరు కామెంట్ చేయండి. మైక్రోసాఫ్ట్లో డెవలపర్ రోల్ మేళ. సో మీ అందరికీ టక్ అని చెప్పే సమాధానం ఏంటంటే మైక్రోసాఫ్ట్లో డెవలపర్ రోల్ అని చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. ఏల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండటమే మేలు. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ కూడా మైక్రోసాఫ్ట్లో డెవలపర్ కన్నా ఏల్ యూనివర్సిటీ ప్రొఫెసర్కే ఎక్కువ శాలరీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతసేపటికి మల్లారెడ్డి కాలేజీలోనో టీకేఆర్ కాలేజీలో ప్రొఫెసర్ అంటే ఇంతే జీతం ఉంటుంది కదా అనుకుంటారు. అది తప్పు కాదు. వీళ్ళంతే మొత్తం మింగేసి లాస్ట్కి మనకి ఏదో ఇస్తారు. కానీ ఏల్ యూనివర్సిటీ కానీ ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఒక్కొక్క ప్రొఫెసర్కి 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు కూడా జీతం ఉంటుంది. సో మీకు ఆ దారి పెట్టుకొని కానీ పోతే మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకుంటూ మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఐఎస్ఐ లాంటి ఇన్స్టిట్యూట్స్, ఐఎస్ఐ నేను వీటిలో ఒక 3 ఇన్స్టిట్యూట్స్ చెప్తాను పర్టికులర్గా. ఐఎస్ఐ దీంతో ఇంకోటి ఈక్వలెంట్ ఎగ్జామ్ వచ్చేసి మాకు సిఎంఐ అండి. సిఎంఐ ఎగ్జామ్ 15/4 వరకు ఉంది. దీనికి కూడా ఇదే వర్తిస్తుంది సిఎంఐ. దీన్ని చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ యొక్క మదరు ఫాదర్ ఎవరంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండి. ఎవరైతే మ్యాథ్స్లో జమ్ ఉంటారో వాళ్ళే కంప్యూటర్ సైన్స్లో రాణించగలరు. కొంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, ఏమని అడుగుతారంటే, సార్ మా వాడికి మ్యాథ్స్ ఎక్కువ రాదు, మ్యాథ్స్ బాగా తక్కువ ఉండి ఈజీగా బీటెక్ సిఎస్సి అయిపోయి బ్రాంచ్ ఏదైనా ఉండి చెప్పమంటారు. ఏం చెప్పాలి చెప్పండి? ఇక ఎడన్నా హైబ్రిడ్ బీటెక్ తయారు చేయాల్సింది మీకోసం, అటు కుదరదు. ఓకే, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్స్లో మంచిగా ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి మ్యాథ్స్లో పట్టు సాధించాలనుకున్న పిల్లలకి ఈ సిఎంఐ అనేది ఒక మంచి ఎగ్జాము. ఈ సిఎంఐ లాస్ట్ డేట్ వచ్చేసి 15/4/2025. కాబట్టి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ 15/4/2025. సో మిస్ చేసుకోకుండా టాపర్స్ ఎవరైతే ఉంటారో జేఈ మెయిన్స్లో ఎవరైతే 98, 97, 99 ఇట్లా వచ్చినటువంటి పర్సంటేజ్ పిల్లలు ఉంటారో, లేదా మీరు ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ విన్నర్స్ అయినా కావచ్చు, లేకపోతే టాప్ 10లో వచ్చినటువంటి విద్యార్థులు అయినా కానీ మీరు అయినట్లయితే సిఎంఐ ఎగ్జామ్ని మీరు మిస్ చేసుకోకుండా రాయండి. సిఎంఐ ఎగ్జామ్ యొక్క లాస్ట్ డేట్ మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, 15వ తారీఖు ఏప్రిల్ నెల 2025 లాస్ట్ డేట్. సో నెక్స్ట్ ఇదే కోవలోకి వచ్చేటువంటి మరో ఎగ్జామ్ వచ్చేసి ఐఐటి అండి. ఐఐటి అంటే ఏం లేదండి, ఐఐటి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని. సో ఏదైతే 7 ఐజర్స్ ఉన్నాయో, ఉదాహరణకు దీంట్లో మనకు ఫేమస్ అయినటువంటి ఐజర్ వచ్చేసి బెంగళూరు ఐఐఎస్సి, అదేవిధంగా భోపాల్లో కూడా ఐజర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కొంతమంది పేరెంట్స్ వచ్చి విచిత్రమైన క్వశ్చన్ అడతారు, ఈ ఐజర్స్ విషయం సార్ ఐఐటి రాయమంటే, సార్ బీటెక్ ఉందా సార్ అక్కడ? ఏమన్నా అర్థం ఉందా అండి? ఏం ప్రేమ అండి మీ ప్రేమ బీటెక్ మీద? సార్ మీ అబ్బాయికి ఐజర్లో సీట్ వస్తుంది సార్ అంటే బీటెక్ ఉందని అడతారు ఏంటండి? నాకు అర్థం కాదు. అయినా మీ కోరికను భరించలేక తట్టుకోలేక వాళ్ళు కూడా దిగొచ్చేశారు. ఆఖరికి ఐజర్స్లో కూడా బీటెక్ పెట్టాల్సి వచ్చింది. అవి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్స్ అండి. బీటెక్, బిఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ పెట్టాల్సి వచ్చింది మీ గురించి. ఎందుకంటే ఒక మంచి స్టూడెంట్ ఉంటాడు, వాడు సూపర్ స్టూడెంట్ ఉంటాడు, కేవలం మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బీటెక్ లేదు అనేటువంటి నెపంతో మీరు చేరకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏ పనికిమాలిన ఇన్స్టిట్యూట్లో చేరేస్తారనేటువంటి భయంతో భారత ప్రభుత్వమే దిగొచ్చి మీకోసం అక్కడ కూడా బీటెక్ పెట్టేసింది. కాబట్టి సో మీకు కావాల్సింది కూడా దొరికింది. కాబట్టి
ఐఐటి ఎగ్జామ్స్ కూడా రాయండి. రిమైనింగ్ ఐజర్స్ ఏదైతే ఉన్నాయో ఐఐఎస్సి భోపాల్లో కూడా మీకు బీటెక్ అనేది రావడం జరిగింది. ఇప్పుడే పెట్టారు కాబట్టి 58 సీట్లతో రావడం జరిగింది. మనలాగా ఇప్పుడు మల్లాడిసారి దించినట్టుగా ఒకటేసారి 9,000 సీట్లు గతక్కని దించరు, అదంతా ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఐఐటి 2025 ఎగ్జామ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ డేటు వచ్చేసి 15/4/2025 లాస్ట్ డేట్ టు అప్లై. ఓకే, మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్, బీటెక్ ఉన్న నామినిక్లేచర్లో లేకపోయినా ఐఐటి ఎగ్జామ్ రాసి మీరు మంచి సైంటిస్టులు అవ్వచ్చు. సైంటిస్టులకి మీరు చూసినటువంటి బీఎస్సీ చదివిన వాళ్ళకి ఉన్నట్టుగా జీతాలు ఉండవు. ఒక్కోళ్ళకి వచ్చేసి నెలకు 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఉంటుంది. లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి పోయినట్లయితే అమెరికా లాంటి దేశంలో రీసెర్చ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. మీకు కాబట్టి అంత డబ్బు ఇచ్చి మీకు సకల సదుపాయాలు ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. కాబట్టి ఐఐటి ఎగ్జామ్స్ని కూడా మెరిట్ స్టూడెంట్స్ ఎవరు మిస్ చేసుకోకుండా ఉండొద్దు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి బిట్సాట్ అండి. బిట్సాట్, ఈ బిట్సాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జామ్. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 18వ తారీఖు 4వ నెల 2025. భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మొట్టమొదటిది మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. వీళ్ళు మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకున్నటువంటి కాలేజెస్. వీళ్ళకి మొత్తం ఒక 4 బ్రాంచ్లు ఉన్నాయి మనకి ఇండియాలో. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇంకొక బ్రాంచ్ ఉంది. బిట్స్ పిలానీ క్యాంపస్ ఉంది, బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ఉంది, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఉంది, బిట్స్ పిలానీ ముంబై క్యాంపస్ ఉంది. ఇక్కడ నేను అడ్మిషన్ చేయగలిగే మరో క్యాంపస్ కూడా ఉంది, దాని పేరే బిట్స్ దుబాయ్. ఎవరైతే పిల్లల యొక్క భద్రత గురించి, పిల్లల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి, మావాడికి ఎక్కడ సిగరెట్ అలవాటు పడద్దో, ఎక్కడ మందు అలవాటు అవద్దో, ఎక్కడ మావాడు కిచిడీ పనులు చేస్తాడో అని భయపడే పేరెంట్స్ అందరికీ దుబాయ్ అనేది చాలా మంచి దేశం. ఎందుకంటే రాజుగారు చాలా చెడ్డవాడు అన్నట్టు, తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ ఈజీగా శిక్షిస్తాడు. కాబట్టి అక్కడ క్రైమ్ రేట్ లేదు, మందు లేదు, హెరాయిన్ కొకాయిన్స్ లేవు, ఆల్కహాల్ లేదు, నా రేప్స్ లేవు, నా మర్డర్స్ లేవు. అంటే మీ పిల్లవాడిని గర్భగుడిలో భగవంతుడి పాదాల చెంత పెట్టినట్టే దుబాయ్లో చదివించడం అంటే. మీకు ఎలాగూ కావాల్సినటువంటి బీటెక్ ఉంది, మీకు ఎలాగూ కావాల్సినటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. మొత్తం కలిపి 60 నుంచి 70 లక్షల్లో బీటెక్ అయిపోతుంది. కంఫర్టబుల్గా అడ్మిషన్ చేసి పెడతాను. 70% అబవ్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు, డబ్బుకి కొదవలేనటువంటి పేరెంట్స్, లెక్కల మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక నార్మల్ కాలేజీలో చేరింది అనుకోండి, బిట్స్ దుబాయ్లో చేరితే 60-70 లక్షలు, 70 లక్షలు వచ్చింది అనుకుందాం. మీరు అన్నట్టు హైయెస్ట్లో 60 ఏళ్ళ అయిపోద్ది మామూలుగా అయితే. కానీ మీ వాడు ఏదో ఒకటి ఇంకా లగ్జరీస్ ఖర్చు పెట్టి ఇంకో 10 చేసింది అనుకుందాం, సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజ్ వస్తుందండి. 2.5 సంవత్సరంలో మొత్తం తీరిపోద్ది అప్పు. అదే మీరు గోకరాజ్ కాలేజీలో చేరింది అనుకోండి, 15 లక్షల డొనేషను ప్లస్ మళ్ళీ కాలేజ్ ఫీజు అంతా కలుపుకుంటే 30 అవుతుంది. ఈ 30 ఆయనకు వచ్చే 8 లక్షలతో తీర్చాలన్నట్లయితే 4 సంవత్సరాలు పడుతుంది. అదే మీరు బిట్స్ పిలానికి పోతే బ్రాండ్కి బ్రాండ్ వస్తుంది, మీ వాడు కడిగిన ఆణిముత్యంలాగా తిరిగి వస్తాడు మళ్ళీ మీ దగ్గరికి. ఓకే, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. 190 మనుషుల దేశాల్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని చూడొచ్చు. మీకు రాకట్ల పోకట్లు కూడా చాలా ఈజీ. 3 గంటలే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కితే దుబాయ్లో టక్కన 3 గంటలు దిగేయచ్చు. వీసా ప్రాబ్లం కూడా పెద్దగా ఏం లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే 24 అవర్స్లో వీసా వచ్చేస్తుంది. 6 నెలల వీసాకి 7,500 రూపాయలు పెడితే సరిపోతుంది అనమాట. సో మీ వాడు రావాలనుకున్న ఎన్నిసార్లైనా వచ్చిపోవచ్చు. సండే కూడా వచ్చిపోవచ్చు. ఎందుకంటే మీరు అందరూ 70 లక్షలు దాకా పెడుతున్నారంటే కొంచెం ఆమ్దాన్ని గట్టిగా సంపాదించినట్టే కదా లెక్క. వాడు కూడా ఆగడు, వచ్చిపోతూ ఉంటాడు, ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు కూడా. కాబట్టి బిట్సాట్ రాయండి, వస్తే లోకల్లో చదవండి, లేకపోతే బిట్స్ దుబాయ్కి చలో దుబాయ్ ప్రోగ్రామ్ మనకి ఎట్లాగూ ఉండనే ఉంది. సో ఇదండి బిట్సాట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి అమృత యూనివర్సిటీ అండి. సో మాతా అమృతానందమయ్యి. మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ ఏమో ఏదో పని చేస్తున్నారు, సన్యాసులేమో మన ఎత్తునే కూర్చుంటున్నారు. అమ్మ మంచిదే, నాకు కూడా గౌరవం. సో ఈమె ఏం చదువుకోలేదు కానీ మా మల్లాడి సార్ పెట్టినట్టుగా ఇన్స్టిట్యూట్లన్నీ ఒకదాని మీద ఒకటి పెడతా ఉందన్నమాట. కానీ యోగా నేర్పిస్తుంది కాబట్టి మంచిదనే చెప్పాలి. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అందువల్ల
ఎంతో కొంత దేశానికి మేలు చేస్తుంది కాబట్టి పుట్టపర్తి సాయిబాబా అన్న మన అమ్మ లాంటి వాళ్ళన్నా కూడా నాకు చాలా గౌరవం. సరే మంచిదే, ఆమె అయితే ఇన్స్టిట్యూట్స్ పెట్టింది, చదువుకున్న వాళ్ళందరూ ఏం చేయలేకపోయినా ఆమె అయితే మంచిగా ఆలోచన చేసింది, గొప్ప గొప్ప కోర్సులు పెట్టింది, బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తుంది. కోయంబత్తూరులో 400 ఎకరాలు, కేవలం 450 మంది ఇంటేకు. ఇక్కడ ఆమె ఫిలాంథ్రపీ అనేది క్లియర్గా నచ్చింది నాకు. 450 మంది 400 ఎకరాలలో ఎంత బాగుంది చెప్పండి. మన వాళ్ళకి కానీ ఏడాది 450 ఎకరాలు ఉంటే 1 లక్ష మంది తీసుకొచ్చి పెడతాడు ఎల్పీ వాడిని పెట్టినట్టు. ఆమెకు అవకాశమైనా పెట్టలేదు, ఎందుకంటే ఆమె సింగిల్ ఉమెన్, భక్తి కొద్దీ ఏదో చేద్దామనుకుంది, దేశానికి చేస్తుంది. కాబట్టి ఆమె యొక్క ఎఫర్టు, ఆమె యొక్క ఆశీస్సులు మీకుండి, తద్వారా మీరు మంచిగా 5 గంటలు లేచి యోగా ప్రాక్టీస్ చేస్తే చదువు వచ్చిన రాకపోయినా ముందు సంస్కారం వస్తుంది. సంస్కారం ఉంటే చదువు కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి చదువు, సంస్కారం ప్లస్ పెద్ద క్యాంపస్, సెరీన్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తుల దగ్గర ఉంటారు. కాబట్టి ఆబ్వియస్గా మీకు కూడా ఆ మంచితనం అలవాటు పడుతుంది. అందరికి కూడా ప్యాకేజెస్ వస్తున్నాయండి. ఇప్పుడు ఒక పనికిమాలిన కాలేజీ ఉంటాడు, నా కాలేజీలో ₹1 కోటి ప్యాకేజ్ వచ్చింది చేసుకుంటారు. అమృత ఎప్పుడు ₹1 కోటి ప్యాకేజ్ అనేది తీసుకోదు. అందరికీ ఆన్ అండ్ యావరేజ్ 8 to 12 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో అది జెన్యూన్. కాబట్టి అమృత విషయంలో మీరు హ్యాపీగా చేరవచ్చు. డిసిప్లైన్ కావాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒకటే మైనస్, మనమేమో నాన్ వెజ్ ప్రియులు, ముక్కలేంది ముద్ద దిగదు. అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం కష్టమే మానుకోండి. వేరే కమ్యూనిటీసు లేకపోతే నాన్ వెజిటేరియన్ కాకుండా వెజ్ అనేది ఆరోగ్యానికి మంచిదే, కానీ మనకేమో అలవాటు అయిపోయింది. అలవాటు లేనటువంటి వాళ్ళు, అది తినకుండా ఉండగలిగినటువంటి వాళ్ళు అమృతాన్ని ఆప్ చేసుకోవచ్చు. 15/4/2025 వీళ్ళకి చాలా క్యాంపస్లు ఉన్నాయండి. మీకు ఫస్ట్ స్పెల్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ స్పెల్ లాస్ట్ డేటు. దీంట్లో మనకి ఇప్పుడు కోయంబత్తూరు ఒకటి ఉంది, బెంగళూరు ఒకటి ఉంది, ఏపీ ఒకటి ఉంది, ఇట్లా డిఫరెంట్ క్యాంపస్ ఉన్నాయి. వీళ్ళకి ఫరీదాబాద్లో కూడా క్యాంపస్ ఉంది, కానీ అక్కడ బీటెక్ లేదు, ఇతర బ్రాంచెస్లు ఉన్నాయి. మనకి మంచి కాలేజీలో సీట్ రావాలి, ఏపీలో కూడా ఉంది. మీకు మంచి బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే ఫస్ట్ క్యాంపస్ అయితే 95% తెచ్చుకోవాలి మీరు. ఏదో ఒక క్యాంపస్, ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే 60% వచ్చినా కూడా సీట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది అమృత విశ్వవిద్యాపీఠం, అమృత యూనివర్సిటీ, దానికి సంబంధించినటువంటి వివరాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్కి ఇంకా టైం ఉంది. విట్టు కూడా ఈయన మంత్ ఎండింగ్కి లాస్ట్ డేట్ ఉందండి. విట్టు మంత్ ఎండింగ్ డేట్ శివనాడు యూనివర్సిటీ ఉంది. సో విట్ అండి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు రాష్ట్రంలోని ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. చిత్తూరు నుంచి దాటంగానే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది. ఒకప్పుడు చాలా మంచి ఇన్స్టిట్యూట్, నేను విట్టు గురించి కూడా చాలా గొప్పగా చెప్పేవాడిని. ఎప్పుడైతే వీళ్ళు ఇంటేక్ పెంచినారో నాకు వీళ్ళ గురించి మంచిగా చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు విషయం కూడా పర్టికులర్గా విట్టికి సంబంధించి ఒక గంభీరమైన విషయం చెప్తాను. నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను, మళ్ళీ చేసినా సరే పేరెంట్స్ పదే చెప్తున్నారు, విట్లో మేము సీట్ ఇప్పిస్తాం, మీరు 50,000 కట్టండి, ఎగ్జామ్లో కాపీ కొట్టిస్తాం అని ఎవరైతే చెప్తారో ఇది స్ట్రైట్ అవే దొంగతనము. ఇది అలా చేయడానికి అవకాశం లేదు. ఎవరు విట్లో ఎగ్జామ్లో కాపీ కొట్టించడం ద్వారా సీట్ ఇవ్వలేరు. విట్టి ఎగ్జామ్ కాపీ కొట్టిస్తానని మీకు ఎవరైనా అప్రోచ్ అయితే ఆ కాల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. మేము అడ్మిషన్ చేయలేము. విట్టి మేనేజ్మెంట్ సీటు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే, అందరూ ఈ మోడెం అని ఉంటుంది అనమాట, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక మోడెంని కనెక్ట్ చేసి ఆడి ప్లేస్లో ఇంకోటి ఎగ్జామ్ రాసేటట్టుగా బీహార్ ముఠా ఒకటి బ్యాంక్ ప్లాన్ చేసి పేరెంట్స్ అందరి దగ్గర ఒక 10 కోట్లు డబ్బులు ఎత్తేసిండ్రు. నాకు చాలామంది టీచర్స్ కూడా ఫోన్ చేసి అమాయకంగా కడతారు, సార్ మాకైతే సీట్ వస్తుందండి సార్, ఎట్టో ఒకటి చేద్దాం సార్, వాడు అడిగింది 2 లక్షలే కదా, అది కూడా ఎగ్జామ్ పాస్ అయితే ఇస్తానని. అసలు మీ ఆశకి హద్దు అనేది లేదు. అది అవ్వదండి అని ఎన్నిసార్లు చెప్పినా అవద్దేమో సార్, మీరు మరి ఒకసారి చూడండి సార్, మీరైనా చేయండి సార్ అంటారు. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైనా లూప్ లైన్స్ అడ్డం పెట్టుకొని మనం బిజినెస్ చేయాలా, లేకపోతే లాయర్ లాగా వాదించాలనుకుంటాం తప్ప చట్టాన్ని మీరి చట్టానికి వ్యతిరేకమైనటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యునైన్ ఎంకరేజ్ చేయదు. కాబట్టి వీటిలో అడ్మిషన్ మేము చేయలేము, మాకు చేత కాదు. మీరు కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎందుకంటే వీటిలో మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అనే దానికి వాళ్ళు అన్ని దారుల్ని మూసేసుకొని కూర్చున్నారు. ఇంతకుముందు అయ్యేది ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడైతే ఏ అడ్డదారి లేదు. మీకు విట్లో కానీ బిట్సాట్లో కానీ కాపీ కొట్టిస్తామంటే మీరు డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటే మీ అంత తిక్కలోళ్ళు ఇంకోరు ఎవరు ఉంటారు. ఎందుకన్నా నా దగ్గర మాటలేదు చెప్పడానికి. కాబట్టి విట్ ఎగ్జామ్ రాసుకోండి. ఇంకొక గంభీరమైన విషయం కూడా ఉంటుంది, సార్ మావాడు సూపర్గా రాసేస్తాడు, తురుంకాను, అందుకని ఎస్ఆర్ఎం విట్లో అమృతలో కానీ సీట్ వచ్చినట్లయితే కేటగిరీ 1లో ఈ దొంగలు చెప్పేవాళ్ళు కూడా తిన్నగా చెప్పరు. మామూలుగా దీంట్లో 3-4 కేటగిరీస్ ఉంటాయండి. హైయెస్ట్ కేటగిరీ 5 లక్షలు 6 లక్షలు ఎంత ఉంది. ఓకే,
మీకు ఈ కేటగిరీలో కాదు, నేను కేటగిరీ 1లో 1,80,000కే సీట్ ఇప్పిస్తానని ఫోన్ చేస్తాడు వీడు. ఒకటి సీటే రాదు, మా దగ్గర 6 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా నేను సీట్ చేయలేను, వీడు సీట్ ఇప్పిస్తానంటున్నాడు, ప్లస్ మళ్ళీ 1,80,000కే సంవత్సరానికి ఇప్పిస్తానంటున్నాడు. మిమ్మల్ని బుట్టలో తీసేదానికి ఇంతకన్నా వాడికి ఏం మంచి అవకాశం అన్నాడు. మీరు సంధించిన వాడు తప్పని వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు. కాబట్టి 1,80,000 రూపాయలు అనుకొని ఎవరైతే విట్టు ఎస్ఆర్ఎం అమృతలో చేరుతారో, ఇది ఎట్లుంటుందంటే CGPS సిస్టమ్ అంటారండి. అమృతాలో చేరింది అనుకోండి, అమృతాలో తాట తీసి చదువు చెప్తుంది అమ్మ, చెప్పేస్తుంది. ఈ తాట తీసి చదువు చెప్పడంలో భాగంగా ఎగ్జామ్ పేపర్స్ మస్తు టఫ్ వస్తాయి. ఈ పేపర్స్ అన్నీ లాస్ట్కి మీరు చేరేది 1,50,000లోనో 1-2 లక్షల్లో చేరింది అనుకోండి, ఫస్ట్ సెమిస్టరే వస్తుంది. 3వ సెమిస్టర్ పోయేసరికి మళ్ళీ మీకు 6 లక్షలు ఫీజు అయిపోద్ది. అది మీ వాడు అసలు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అయిపోతుంది తప్ప కొంచెం అటు ఇటు అయినా మీరు సంవత్సరానికి 6 లక్షలు అంటే 6×4 = 24, హాస్టల్ ఫీజు ఒక 8 లక్షలు, 32 లక్షలకి ప్రిపేర్ అయితే ఏమండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, విట్టు ఎస్ఆర్ఎం అమృత మీకు కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజులు కలిపి 30 లక్షల మాట, 30 నుంచి 32 లక్షలు. దీనికి ప్రిపరేషన్ ఉంటేనే ఎగ్జామ్ రాయండి, లేకపోతే ఆ 1,400 2,000 రూపాయల ఎగ్జామ్ ఫీజు కూడా పోగొట్టుకోవద్దు. ఓకే, 30 lakhs బిలోలో సార్ ఒకప్పుడు మా పిల్లవాళ్ళు తెలిసారు, మా ఊరోళ్ళు కూడా చదివారు, ఆ రోజుల్లో 1,80,000 ఉంటున్నా. ఆ రోజుల్లో వాళ్ళ గ్రీడీనెస్ లేదండి, వాళ్ళు ఫౌండర్స్ ఉన్నారు ఆ రోజు. ఈరోజు 2nd జనరేషన్ 3rd జనరేషన్ అటు కూర్చుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ దీన్ని కోట్ల రూపంలో మార్చేదానికి అలవాటు పడిపోయారు. కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి విట్ ఎగ్జామ్ యొక్క డేట్ ఏదైతే మళ్ళీ ఒకసారి చూద్దాము. విట్కి సంబంధించినటువంటి డేట్ ఏదైతే ఉందో 31/3/2025. కానీ NIRF ర్యాంకింగ్ కానీ, అదేవిధంగా మీకు NAC, NBA ఇలాంటి అనేక రకాలైనటువంటి అక్రిడిటేషన్స్తో ప్రైవేట్ రంగంలో విట్ అనేది నెంబర్ 1 యూనివర్సిటీగా ఇప్పుడు కూడా భారతదేశంలో కొనసాగుతుంది. కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయిపోతుంది. కాబట్టి మీరు వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ ఫండ్ ఎక్కువ పెడతారు తప్ప, ఈ నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి ప్రిన్సిపల్స్ అందరూ విట్టు అప్లై చేయండి అంటారు. కమిషన్ వస్తుందండి అప్లికేషన్కి, అందుకే అంటారు. అది మీరు గుర్తుంచుకోవాలా, సీక్రెట్. సరేనా? ఇది విట్టు పంచాయతీ. తర్వాత వచ్చేసి SRM అండి. SRM లాస్ట్ డేట్ వచ్చేసి 16/4/2025. సో ఈ SRM అనేదానికి చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ఓకే, SRM బ్రాంచ్కి సంబంధించినటువంటిది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కట్టన్ కొల్తూరు అంటారు, KTR క్యాంపస్ అంటారు. ఓకే, 2nd క్యాంపస్ వచ్చేసి రామాపురం, 3rd క్యాంపస్ వచ్చేసి మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది, 4th క్యాంపస్ గజియాబాద్లో ఢిల్లీలో ఉంది, 5th క్యాంపస్ వచ్చేసి SRM సోనిపత్లో ఉంది. అదేవిధంగా ట్రిచిలో కూడా వీళ్ళకి ఇంకొక క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్లన్నింటిలో డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి. జనరల్గా మీరు అందరూ KTR క్యాంపస్ గురించి చూస్తుంటారు కాబట్టి దీని యొక్క ఫీజు వచ్చేసి 4,75,000. ఇది ఎగ్జామ్ రాసినా రాయకపోయినా పెద్ద ఫరక పడదు. మనకు ఒక 3 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తే లోపల నుంచి డింగన అప్లికేషన్ లోపలికి వెళ్ళిపోద్ది, ఈ పని అయిపోద్ది. అనవసరంగా దాని గురించి పెద్ద టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో విషయం చెప్పంటారా, మీకు కోరుకున్న బ్రాంచ్ కావాలంటే డబ్బులు కట్టిపోవడమే మేలు. ఇక్కడ మీరు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఏమో చెప్తారు తెలుసా, దీంట్లో ఒక చిన్న మతలబు చెప్తాను చూడండి. అప్లికేషన్ చేస్తుంటారా, అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చేస్తాయి. నేను ఏదో చెప్తాను అనమాట, మీకు 200 వస్తే వచ్చేది, 300 వచ్చేస్తాను. లాస్ట్కి ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఓన్లీ లింగలింగం అంటే ఒకటే ఆప్షన్ పెట్టుకోమంటాడు వాడు. మీరేమనుకుంటారు, మీ అందరికీ ప్రేమ దేని మీద ఉంది? ఇప్పుడు CSAM మీద ప్రేమలో ఉన్నారు మీరందరూ. తీసుకుపోయేసి AML పెట్టేసి గమ్ముగా పక్కకు వస్తారు. ఎంతమందికి AML వస్తుంది? ఆ ఉండేది AMLకి వచ్చేసి 1000 సీట్లే ఉన్నాయి. మీరు రాసిందేమో 30,000 మంది రాస్తారు. 30,000 మంది పోయి ఒకదాని మీద ఒక AML పెడితే ఉంటుందా? అందరూ AML పెడతారు, 2 ఆప్షన్ ఛాన్స్ ఉండదు, మీ సీటు పుసికిన ఎగిరిపోద్ది, మళ్ళీ అప్పుడు డొనేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు కోరుకున్న బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే పోయేది అట్టు పోయింది, JEE పోయింది, ఇంకోటి పోయింది, అన్నీ పోయినాయి. ఆ ఇచ్చేదో 3 లక్షలు ఇచ్చి వాళ్ళకి నచ్చిందంటే చేర్పిస్తే వాళ్ళన్నా చదువుకొని బాగుపడతారు. లాస్ట్ వరకు ఉండి ఆ సీట్లు అయిపోయి లేనిపోయిన బాధలు పడటం వద్దు. దీంట్లో పెద్ద వేరియేషన్ కూడా లేదు. ఇప్పుడు అమృతాలు అంటే మీ కళ్ళకి కనిపించేటప్పుడైనా ఏదో ఏ కేటగిరీలో 1,80,000 అని కనిపిస్తూ ఉంటుంది. SRMలో చూపించడమే 4,75,000 చూపిస్తుంది. ఇంక పోయేది ఏంది? 3 లక్షల రూపాయలు డొనేషను మాట్లాడుకుంటే ఒక 50 అటు ఇటు అయిపోద్ది. ఇది SRM యొక్క స్టోరీ. శివనాడార్ యూనివర్సిటీ. కానీ ఈరోజు శివనాడార్ పేరెంట్స్కి మాత్రం బ్యాడ్ న్యూసే చెప్పబోతున్నాను నేను. ఐఎమ్ సారీ, ఈరోజు చెప్పకుండా ఉండలేను. వీళ్ళకి మంచి కాలేజ్ అండి. శివనాడార్ అని ఆయన
చాలా గొప్ప మనిషి, హెచ్సిఎల్ కంపెనీ ఓనరు. భారతదేశంలో పాపం చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో 3 లక్షలు 4 లక్షల్లో అందరికీ లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు. ఆఖరికి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి కూడా తీసుకొని ఆయనే బీటెక్ చేయించి అనేక గొప్ప పనులు చేస్తున్నాడు. ఈయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అంతేవిధంగా వీళ్ళు చెన్నైలో స్టార్ట్ చేసినటువంటి ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా తమిళనాడులో 475 కాలేజీలు ఉంటే నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. అండ్ మోరోవరు ఎక్కడా లేని విధంగా భారతదేశంలో అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ను కూడా చూసి అడ్మిషన్ తీసుకునేటువంటి ఏకైక కాలేజ్ భారతదేశంలో. ఐ రెస్పెక్ట్ దిస్ కాలేజ్ సో మచ్. కానీ వీళ్ళు దాని తర్వాత కాలంలో 2 యూనివర్సిటీస్ పెట్టారండి. ఇందులో నెంబర్ 1 యూనివర్సిటీ ఎస్ఎన్యు శివనాడార్ యూనివర్సిటీ నోయిడా. సెకండ్ యూనివర్సిటీ వచ్చేసి ఎస్ఎన్యు చెన్నై. మీ అప్లికేషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయండి. మీరు రెండుకి కావాలంటే రెండుకి అప్లై చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి శివనాడార్ యూనివర్సిటీ 33 అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా పెట్టేసుకోవాలి. 33/2025 లాస్ట్ డేట్ ఉంది. సరే ఏం సార్ బ్యాడ్ న్యూస్ అన్నీ కరెక్ట్గానే చెప్పారు కదా అనొచ్చు. ఇప్పుడు వస్తున్నాను బ్యాడ్ న్యూస్ దగ్గరికి కూడా. ఎప్పుడు నేను ఎల్పీ గురించి చెప్తూ ఉంటాను, ఆడట్టుంటుంది ఎట్టుంటుంది, ఒకసారి పోయి చూడండి. శివనాడార్ యూనివర్సిటీ పోయినప్పుడు గేట్ నెంబర్ 1లో శివనాడార్ యూనివర్సిటీ గేట్ నెంబర్ 1 ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు లోపలికి ఎంటర్ అవుతారా? ఓకే, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో 500 మీటర్స్ దూరంలో అనేక చూడకూడని దృశ్యాలన్నీ కనిపిస్తాయి మీకు. కళ్ళతో చూడలేనివి, నోటితో చెప్పలేనివి. కాబట్టి మీరు ఆ చూడకూడని దృశ్యాలను చూసిన తర్వాత మీ పిల్లల్ని శివనాడార్ యూనివర్సిటీలో జాయిన్ చేయండి. ఏంటి సార్ అంతగానో చూడలేని? నేను చెప్పలేను, పబ్లిక్గా చెప్పేదానికి అవకాశం లేదు. ఇక్కడ మధ్యలో మహేష్ డాబా అని వస్తుంది. ఛాయ్ తాగడం మాత్రం మర్చిపోవద్దు. మహేష్ డాబాలో ఛాయ్ తాగి ఆ చుట్టుపక్కలను ఒకసారి చూసి తర్వాత మీరు శివనాడార్ యూనివర్సిటీలో జాయిన్ చేయండి. తల్లిదండ్రులారా, పారా హుషార్, ఇది చాలా ఇంపార్టెంట్ నోట్. ఓకే, ఇంతకుమించి చెప్పడానికి ఒక ఉపాధ్యాయుని కాబట్టి నాకు అంతకన్నా చెప్పలేను. కాబట్టి శివనాడార్ యాజమాన్యం కూడా తెలిసి గమ్మగా ఉందా, లేకపోతే వాళ్ళ ఉన్నత స్థాయి వర్గాల వరకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకుంటే మాత్రం పేరెంట్స్ ఏం చేయాలంటే గేట్ నెంబర్ 1కి వెళ్ళాలి. ఇట్లా నిల్చొని ఇట్లా లెఫ్ట్ తీసుకొని పటా ఒక 500 అడుగులుగా వేసింది అనుకో, ఎన్నెన్ని చూడాలో అన్నెన్ని చూడవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. శివనాడార్ మంచి యూనివర్సిటీ. శివనాడార్ కూడా గొప్ప వ్యక్తే. శివనాడార్లో లెక్చరర్స్ కూడా బాగా మంచి వ్యక్తులు ఉన్నారు, బాగా రీసెర్చ్ కూడా నడుస్తుంది, నో డౌట్. కానీ గేట్ నెంబర్ 1 మాత్రం మర్చిపోవద్దు. మహేష్ డాబాని అసలే మర్చిపోవద్దు. రైట్ టు లెఫ్ట్ ఎటు చూసినా అయ్యే. ఏంటి అయ్యి చూద్దాం శివనాడార్ గురించి ప్రత్యేకమైన వీడియో చేసినప్పుడు, కానీ చెప్పలేను, టెక్నికల్ ప్రాబ్లం. కాబట్టి ఇది శివనాడార్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి ఎవరైనా క్యాంపస్ టూర్కి వెళ్ళినప్పుడు మాత్రం కరెక్ట్గా విజిట్ చేయాల్సిన టైము 4 గంటల సమయం, సాయంత్రం నుంచి 6 గంటల సమయం వరకు. గేట్ నెంబర్ 1 నుంచి లెఫ్ట్ తీసుకుని ఒక 500 మీటర్లు కానీ చూస్తే కనువింపు కలుగుతుంది అన్నమాట మనకి. కాబట్టి ఈ విషయాన్ని శివనాడార్ యాజమాన్యం కూడా నేను చెప్పిన విషయం అర్థమై ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోవాలని చెప్తున్నా. ఇట్లాంటి పనులు మీలాంటి గొప్ప వ్యక్తులు కూడా అనుసరించి చేస్తే సమాజానికి చాలా చేటు. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ అండి. సో చివరగా ఏపీ ఎంసెట్ ఇంకా వదిలిపెట్టలేదు. టీఎస్ ఎంసెట్ అయితే డేట్స్ వచ్చేసినాయి. ఓకే, టీఎస్ ఎంసెట్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 4/4/2025 అండి. ఓకే, ఈ 4/4/25 లోపల మీరు టీఎస్ ఎంసెట్ అప్లై చేసుకోవాలి. 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇందులో ఉన్నాయి. ఓకే, సో చాలా మంచి కాలేజెస్, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ లాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరు ఎంసెట్ని మంచిగా రాస్తే ఈసారి మా రేవంత్ అన్న ఏదన్నా స్పెషల్ ఎఫెక్ట్ తీసుకునేసి మన బి కేటగిరీని కూడా ఆన్లైన్ చేసినట్లయితే అక్కడ మీ టీఎస్ ఎంసెట్ను ఉపయోగించుకుని కూడా మీరు డొనేషన్ లేకుండా తీసుకోవచ్చు. కాబట్టి చాలామంది పిల్లలు పేరెంట్స్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
ఎవరైతే ప్రైవేట్ కాలేజీల్లో కంపల్సరీ పోవాలని పిల్లలు పట్టుబడుతున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ గ్యాంగ్స్గా ఫామ్ అయిపోయి ఉంటారు. మీరు ఇప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్ చేసుకొని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎంసెట్ విషయంలో సీరియస్గా రాయమని చెప్పండి. ఐపీ ఎగ్జామ్స్ ఇప్పుడు జేఈ అయిపోయింది. 50% లోపల ఎవరికైతే పర్సెంటేజ్ లోపల ఎవరైతే ఉందో జేఈ ఎత్తిపోయింది. ఇక మీరు దాన్ని ట్రై చేయొద్దు, దానివల్ల యూజ్ లేదు. జేఈ సెకండ్ స్పెల్ అంటారు, వాడికేమో 60-70 వచ్చి ఉంటాయి. అయినా కానీ ఐఐటీ అడ్వాన్స్ గురించి ఆలోచిస్తాడు. అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతాను సార్ అంటాడు. ఏం చేస్తారు అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యి? ఎంసెట్ ప్రిపేర్ అయితే ఏదో ఒక కాలేజ్ దొరుకుతుంది. జర నేల మీద నడవండి. ఇప్పుడు దాకా మీరు ఆకాశంలో నడిచారు, అయిపోయింది. జర నేల మీద నడిచి ఎంసెట్ ఎగ్జామ్స్ అందరూ రాయండి. మంచి 20,000 లోపు ర్యాంక్ అని తెచ్చుకున్నట్టయితే మంచి కాలేజెస్ వస్తాయి. ఈరోజు మొత్తం ఆన్లైన్ ప్రపంచం అయిపోయింది. మీకు ఇంటి దగ్గర పెట్టుకొని ఈ 4 ఏళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత వాళ్ళు పోయి ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. చిన్న వయసు కదా, దురాభారం తప్పనిసరి అయితేనే పంపించండి. పర్టికులర్గా సెక్యూరిటీ మెజర్స్ని మాత్రం ప్రతి పేరెంటు క్యాంపస్ విజిట్ చేసి తర్వాత అడ్మిషన్ తీసుకోండి. సో ఇదండి మనకు రాయవలసిన ఇంకొక ఎగ్జామ్ మిస్ అయిపోయిందండి. ఇది మీ అందరికీ చిట్ట చివరి అత్యంత కటువైనటువంటి ఎగ్జామ్. మీకు ఇది చెప్తే ఈరోజు ఎక్కడ కొడతారో నన్ను పేరెంట్స్ అని భయం వేస్తుంది. యూజీడబ్ల్యూ అండి, మా హైదరాబాద్ మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇది. యూజీడబ్ల్యూ మన తెలుగు వాళ్ళ కొంపం వస్తుంది. ఈ పంచాయతీ హైదరాబాద్. ఏం సార్ ఇంత మంచి కాలేజీ ఇది. ట్రిపుల్ అనేది మనకు ఐఐటి ముంబైతో ఈక్వల్ అయిన కాలేజీ. కానీ ఇంత చేసినటువంటి వీళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పేరెంట్స్తో ఆడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారో చెప్తాను చూడు. నేను ఈ మధ్య చాలామంది ఏ పేరెంట్స్ని కలిసినా, సార్ మా వాడికి 97% వచ్చింది సార్, కన్ఫామ్గా మాకు ట్రిపుల్ హైదరాబాద్ వచ్చేస్తుంది సార్. ఏడొచ్చేదని నాకు అర్థం కాదు అడుగుతున్నా. ఇప్పుడు 20,000 మంది అప్లై చేస్తున్నారంట ఏది ట్రిపుల్ హైదరాబాద్కి. వీళ్ళందరూ కూడా పోతే పోయిందిలేమ్మా, మనకి జేఈ రాకపోయినా ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఉందిగా, మన ట్రిపుల్ చేరిపోదాంలే. చేరేదే తెలంగాణలో ఒక్కరికి ఇస్తారు ఈ సీటు. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక సీటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సీటు. ఇది తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే వాడు ఏం పెట్టిండు అది కూడా తీసి పడేసిండు, సైట్లో కనిపిస్తలేదు. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ అని ఒక కాలం ఉంటుంది. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ అంటే మీరు ట్రిపుల్ హైదరాబాద్లో పోవాలంటే 8 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకటి దాసా అడ్మిషన్స్ అని, రెండోది యూజీడబ్ల్యూ అడ్మిషన్స్ అని, అదేవిధంగా మీకు శాట్ స్కోర్ ఆధారంగా కానీ, లేటరల్ ఎంట్రీ ఆధారంగా కానీ, జేఈ మెయిన్స్ ఆధారంగా కానీ, ఇట్లా రకరకాల పద్ధతులు వెళ్ళవచ్చు. మన వాళ్ళందరూ ఈ సైట్ని బాగా చూసేసి ఇక్కడికి వచ్చి ఆగారు. బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు ఉన్నోడికి మాకు ట్రిపుల్ హైదరాబాద్లో సీట్ వస్తుంది. రాదు. సార్ ఏం సార్ మీరు అన్యాయం అంటే, వాడు బోర్డ్ ఎగ్జామ్స్లో టాపర్స్కి సీట్ ఇస్తానన్నాడు, బాగానే ఉంది. తెలంగాణలో ఇదిగో TSBIE అంటే ఏంది ఇది? తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే, 2 లక్షల మంది రాస్తున్నారు అనుకుందాం. 2 లక్షల మందిలో టాపర్ ఎంతమంది ఉంటారండి? ఒకడేగా, ఒకడికి ఇస్తాడు. ఈ TSBIE లాంటి బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా భారతదేశంలో? ఒక 40 బోర్డ్స్ ఉన్నాయి. నిజంగా మీరు అనుకున్నట్టు బోర్డు టాపర్ ఒకడికి ఇచ్చినా వాడి దగ్గర ఉన్న సీట్లు ఎన్ని? 30 సీట్లు. ఉన్న బోర్డులు ఎన్ని? 40. ఎట్లా వస్తుంది మీకు సీటు చెప్పండి? అయోమయంగా ఇంత చిత్రంగా ఆలోచిస్తారే. 40 బోర్డ్స్కి ఉన్నది 30 సీట్లే. వాడు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా సీట్లు ఇచ్చేది కేవలం 30 సీట్లేనో. ఇది చూసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి యూజీడబ్ల్యూలో 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. సబ్జెక్టివ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, దీనిలో 20 నుంచి 22 మార్కులు కానీ వస్తే నెక్స్ట్ వచ్చేసి RAT అంటారు, అంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఈ 3 దీంట్లో క్లియర్ అయితే దీంట్లో పోవచ్చు. ఇది కలితే ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా? లెక్కేసుకున్నారు, ఆడ కనిపిస్తుంది. ఒకసారి లెక్కేసుకుంటే అర్థమైపోద్ది. 110 సీట్లు ఉన్నాయి. 110 సీట్లు అప్లై చేసింది ఎంతమంది? 20,000 మంది. డివైడెడ్ బై 110 వేసినావు. సరే 100 సీట్లు అనుకుందాం. 2 సున్నాలు పోతే ఎంతమంది? 1:200. అవునా? 1:200. మీకు జేఈ ఎగ్జామ్ ఎంత? 1.25:100. అంటే 100 మంది రాస్తే 1.25% సీట్ వస్తుంది జేఈలో. ఇక్కడ 200 మందికి ఒక సీట్ ఉంది.
99%. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ లేదు. మీరు ఎస్సీ, ఓసీ, బీసీ ఏదైనప్పటికి కూడా 99% ఉంటేనే యూజీడబ్ల్యూ మీద ఆశలు పెట్టుకోండి, లేకపోతే ఆ ఆశలకి నీళ్ళు వదిలేయండి. యూజీడబ్ల్యూ ఎగ్జామ్కి ఇంటర్మీడియట్ మార్క్స్కి సంబంధం లేదు. యూజీడబ్ల్యూ IIIT హైదరాబాద్లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి 8 మార్గాలలో ఒక మార్గం యూజీడబ్ల్యూ హైదరాబాద్. 2500, 3000 దీని ఫీజు నాకు తెలిసి. మీరు 60%, 70%, 80% అందరూ అప్లై చేసుకున్నారు. దాకా 3000 లాస్ అయిపోయినాయి. ఎంత కష్టం ఉంటుంది తెలుసా? వేస్తాడు వాడు సబ్జెక్ట్, తురుంకాన్ అనమాట సబ్జెక్ట్ చెప్పడంలో, కోడింగ్లో. కాబట్టి మీరు చూసుకోవాలి, మీకు వస్తుందని. మీరు దగ్గరకు వచ్చారనుకోండి, ఒకవేళ 95 ఉంది, ఓకే, నీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఆ ఎగ్జామ్లో ఏదో ఇబ్బంది అయి ఉండొచ్చు. అరే 60-70 ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద సీట్ రాదు. నేను చూసినటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఊరికి రాలేదు. నాకు అసలు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇంటర్మీడియట్లో నాకు అక్కడ సీట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఎవడో ఒకడు మేధావి ఉండొచ్చు కదా, నేను ఫిల్టర్ చేస్తాను, చేసుకున్న ఆ ఒక్కడు మంచోడు ఎవరైనా ఉంటే వాడిని తీసుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం కరెక్టే. కానీ మనము నారాయణ శ్రీ చైతన్య గాయత్రి కార్పొరేట్ కాలేజీలో వచ్చినటువంటి 99% తీసుకుపోయేసి నాకు IIIT హైదరాబాద్లో సీట్ వస్తుందని మీరు కళ్ళగంటం అనేది చాలా అతిశయోక్తి అండి. ఇది చాలా కష్టమైనటువంటి మాట. అందుకని లాస్ట్ దాకా చెప్పకూడదు అనుకుంటా వీడియో చివరిలో తీసుకొచ్చి దీన్ని యాడ్ చేసిన. ఈ విషయానికైతే మీరు అందరూ నన్ను క్షమించాలి. కానీ ఇది వాస్తవం కాబట్టి మీరు తెలుసుకోవడం వల్ల మీరు మరొకన్ని ఎగ్జామ్స్కో మరొక ఆల్టర్నేటివ్కో ప్రిపేర్ అవుతారని చెప్పడం నా ఉద్దేశం తప్ప ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ వీడియోతో ఎప్పటికప్పుడు నేను మీ ముందుంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏదైనా నేను తప్పులు చెప్పున్నా లేకపోతే మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఉన్న కామెంట్స్ రూపంలో చెప్తే డెఫినెట్గా మీ యొక్క ఇన్పుట్స్ని నాకు వేదవాక్యం తీసుకొని వాటిని నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసి మరింత సరైనటువంటి సమాచారంతో ఎడ్యునైన కెరీర్ గైడెన్స్ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటుంది. జై హింద్, జై భారత్.